ఒరిస్సా రాష్ట్రంలో రీసెంట్గా ఒక దురాగతం జరిగింది. రాయగఢ్ జిల్లాలోని పల్లెటూరులో ఒక ఎస్టీ క్యాస్ట్ అమ్మాయి, అంటే షెడ్యూల్డ్ ట్రైబ్కి చెందిన అమ్మాయి పక్క ఊర్లో ఉన్న ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. దాంతో ఈ ఎస్టీ అమ్మాయి ఊర్లో అమ్మాయి కుటుంబాన్ని అందరూ వెలివేశారు. కంప్లీట్గా సోషల్ బాయ్కాట్ చేశారనమాట. సామాజికంగా బహిష్కరించారు. దాంతో ఈ బహిష్కరణ భరించలేక ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్ళి మేమేం చేస్తే దీనికి పరిష్కారం వస్తుందని చెప్పి కుల పెద్దలను అడిగారు. దాంతో ఆ అమ్మాయి కుటుంబంలో, అమ్మాయి దగ్గర కుటుంబంలో అందరూ మగవాళ్ళకి కూడా గుండు కొట్టించారనమాట. ఆ శిక్షతో ఆ కుటుంబం చేసిన తప్పు మాపు అయిపోయిందని అర్థం అనమాట. కానీ ఇది ఎంత దారుణమైన స్థితి అంటే ఈ రోజుల్లో అంటే ఒరిస్సా స్టేట్ ఒక పక్క ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ని ప్రమోట్ చేస్తుంది. ఒరిస్సా రాష్ట్రంలో ఒక స్కీమ్ ఉంది, డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్. ఏ కులంలో అమ్మాయినా అబ్బాయినా ఒరిస్సా రాష్ట్రంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటే, అంటే ఒకళ్ళు ఏ కులమైనా కావచ్చు, ఇంకొకళ్ళు ఎస్సీ అయి ఉంటే కనుక వాళ్ళకి 2.5 lakhs గవర్నమెంట్ ఇస్తాయి. ఇలాంటి పథకాలు ఇచ్చి ఒరిస్సా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంటే, మరో పక్క సోషల్ డిస్క్రిమినేషన్, సామాజిక బహిష్కరణకు గురి చేస్తుంది ఈ కుటుంబాన్ని మొత్తం, అక్కడ ఆ ప్రాంతం మొత్తం కూడా. ఇది చూస్తే ఏమనిపిస్తుంది, భారతదేశంలో ఇంకా ఇలాంటి స్థితిగతులు ఉన్నాయా, ఇంకా సోషల్ బాయ్కాట్ అనేది ఇలా ఉందా? అది కూడా మనం గమనిస్తే ఎవరు బాయ్కాట్ చేశారు? ఆ ఎస్టీ కుటుంబంలో చెందిన మిగతా ఫ్యామిలీస్ వాళ్ళు బాయ్కాట్ చేశారనమాట. అంటే ఆల్రెడీ వల్నరబుల్గా ఉన్న కమ్యూనిటీ, ఆల్రెడీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్న కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ ఇంకొక ఎస్సీ కమ్యూనిటీ అబ్బాయిని పెళ్లి చేస్తుంది కాబట్టి డిస్క్రిమినేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కూడా ఎంపతైజ్ చేయలేకపోతున్నారు అనమాట. అంటే ఎవరైతే సామాజికంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కూడా మిగతా కమ్యూనిటీస్ని యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళకంటే తక్కువ ఉందనో, ఎక్కువ ఉందనో ఇంకో భావంతో యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. భారతదేశంలో ఇలాంటి స్థితిగతులు ఇంకా ఉన్నాయి. అయితే ఈ సోషల్ బాయ్కాట్, సామాజిక బహిష్కరణకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ఉందన్నమాట. మహారాష్ట్ర ప్రొటెక్షన్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ సోషల్ బాయ్కాట్, ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్ 2016. దీని ప్రకారం ఏ కులానికి సంబంధించిన వాళ్ళైనా సోషలీ బాయ్కాట్ చేస్తే ₹1,00,000 ఫైన్, 3 years ఇంప్రిజన్మెంట్. అదేవిధంగా సోషల్ బాయ్కాట్ అనేది యాక్ట్ ఆఫ్ వైలెన్స్ కిందకు వస్తుంది అనమాట. అంతేకాకుండా సోషల్ బాయ్కాట్ గురైన విక్టిమ్స్ కూడా కాంపన్సేషన్ క్లెయిమ్ చేయొచ్చు. భారతదేశంలో ఇప్పుడు కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, అంటే కులాంతర వివాహాలు అనేవి చాలా అరుదుగా, తక్కువగా జరుగుతాయి అన్నమాట. ఒకవేళ పిల్లలు చేసుకున్నా పేరెంట్స్ ప్రోత్సహించరు. ముఖ్యంగా భారతదేశంలో ఇప్పటి వరకు కూడా 90% ఆఫ్ ద మ్యారేజెస్ విత్ ఇన్ ద ఇంట్రా క్యాస్ట్ మ్యారేజెసే. ఈవెన్ ఆ క్యాస్ట్లో కూడా సబ్ గ్రూప్స్ కూడా ఎవరు అలౌ చేయరు. అంటే ఆ క్యాస్ట్లో కూడా తక్కువ కేటగరైజేషన్ ఉన్న వాళ్ళని అలౌ చేయని పరిస్థితి ఉందన్నమాట పిల్లల్లో. మన దేశంలో ఒక సామెత ఉంది, ఏ జాట్ విల్ గివ్ హిజ్ ఓట్ ఓన్లీ టు ఏ జాట్, ఏ జాట్ విల్ మ్యారీ హిజ్ డాటర్ ఓన్లీ టు ఏ జాట్ అని. అంటే ఒక జాట్ తన ఓటు ఖచ్చితంగా ఇంకో జాట్కి ఓటేస్తాడు, ఒక జాట్ తన కూతుర్ని ఖచ్చితంగా ఇంకో జాట్కి ఇచ్చి పెళ్లి చేస్తాడని. దాంతోపాటు రీసెంట్గా ఇండియన్ హ్యూమన్ డెవలప్మెంట్ సర్వే అని చెప్పి దాని ప్రకారం ఈ భారతదేశంలో పెళ్ళైన మహిళల్లో ఒక సర్వే చేస్తే 15 నుంచి 49 సంవత్సరాల మధ్య వివాహిత మహిళల సర్వే చేస్తే కేవలం 5.4%, 5.4% మాత్రమే అవి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఉన్నాయంట. మిగతా అన్నీ కూడా ఇంట్రా క్యాస్ట్ మ్యారేజెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. క్యాస్ట్ అనేది మన దేశంలో ఇంకా కూడా ఈ సోషల్ ఈవిల్ అనేది విపరీతంగా ఉంది. క్యాస్ట్ని బేస్ చేసుకుని సోషల్ బాయ్కాట్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించి మనం చూస్తే రీసెంట్గా దావిందర్ సింగ్ అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో రీసెంట్గా సుప్రీంకోర్టు ఎస్సీస్ అందరూ కూడా ఒకటే గ్రూప్ కిందకి రారు, సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఎస్సీస్ చేయొచ్చు స్టేట్ అని చెప్పి జడ్జ్మెంట్ ఇచ్చింది. అంటే ఇలా కులాల్లో కూడా లేయర్స్ ఫామ్ అయిపోతున్నాయి. కులాల్లో కూడా ఒక కులంలో కూడా మేము పైన ఉన్నాం, దాని సబ్ కేటగరైజేషన్లో సబ్ గ్రూప్లో మేము పైన ఉన్నాం, ఇంకొకరు కింద ఉన్నారు. అన్ని కులాలు, ఇది అప్పర్ క్యాస్ట్లో ఉంది, లోయర్ క్యాస్ట్లో ఉంది, అన్ని కులాల్లో ఈ ఫినామినా ఉందన్నమాట. సో క్యాస్టే పెద్ద తలనొప్పి అనుకుంటే క్యాస్ట్లో కూడా సబ్ క్యాస్ట్లు. ఇక్కడ చూసారు, ఒరిస్సాలో ఒక ఎస్టీ అమ్మాయి ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఎస్టీ అమ్మాయి కుటుంబాన్ని మొత్తం సోషల్ బాయ్కాట్ చేశారు. ఇదంతా గమనిస్తుంటే మన దేశం అసలు ఎటుపోతుంది అనేదే పెద్ద ప్రశ్న.